యా, చూడండి. సో ఈరోజు మనం బేసిక్ సెట్టింగ్స్, సో బేసిక్ కాన్ఫిగరేషన్స్ అనేవి, బేసిక్ సెట్టింగ్స్ ఎస్ఏపి సర్వర్ తీసుకున్న తర్వాత మనం కొన్ని సెట్టింగ్స్ అనేవి చేంజ్ చేసుకోవాలి. సో బేసిక్ సెట్టింగ్స్ అనేవి చేద్దాం. కొంతమందికి ఇట్లా ఓపెన్ అవుతుంది ఎస్ఏపి సర్వర్ అనేది, కొంతమందికి ఇక్కడ కనిపిస్తుంది కదా, స్క్రీన్లో కనిపిస్తుంది కదా, ఇట్లా ఓపెన్ అవుతుంది. సో ఏం చేయాలి? ఫస్ట్ ఈ థీమ్ అనేది మార్చుకోవాలి. ఆ రైట్ సైడ్ లాగ్ ఆఫ్ దగ్గర మీరు ఒక గేర్ ఐకాన్ ఉంది చూడండి. లాగ్ ఆఫ్ దగ్గర వైష్ణవి గారు గేర్ ఐకాన్ ఉందా? రైట్ సైడ్ మూవ్ చేయండి, కర్సర్ మూవ్ చేయండి. అక్కడ కర్సర్ దానిపైన క్లిక్ చేయండి. ఆ, చేశారా? చేశాను సార్. ఆప్షన్స్ లోకి వెళ్ళండి. ఆప్షన్స్ లోకి వెళ్ళారా? సెట్టింగ్స్ అని చూసారా? ఇక్కడ లాస్ట్ లో రైట్ సైడ్ డ్రాప్ డౌన్ చేయండి. రైట్ సైడ్ సెలెక్ట్ థీమ్స్, రైట్ సైడ్ డ్రాప్ డౌన్ చేయండి. డ్రాప్ డౌన్ అంటే ఏంటి? పైన, ఇంకా పైన అది డ్రాప్ డౌన్ చేయండి. డ్రాప్ డౌన్ అంటే అది ఇక్కడ ఎస్ఏపి సిగ్నేచర్ థీమ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇది ఫస్ట్ సెట్టింగ్, ఇట్లా యాడ్ చేసుకోండి. లాస్ట్ లో అప్లై అండ్ ఓకే. లాస్ట్ లో కంప్లీట్ డౌన్కి వెళ్ళిపోండి. అప్లై అండ్ ఓకే. ఓకే. సర్వర్ అదే కరెక్టే ఉంది, కరెక్టే ఉంది, కరెక్టే ఉంది. ఎస్ఏపి అప్లై, ఫస్ట్ అప్లై చేయండి. అప్లై చేసి తర్వాత లాస్ట్ లో అప్లై అని చూసారా? ఓకే సార్, అప్లై క్లిక్ చేశాను సార్. అప్లై చేశారా? తర్వాత ఓకే పైన క్లిక్ చేయాలి మీరు. అప్లై చేసిన తర్వాత ఓకే పైన క్లిక్ చేయాలి. చేశారా? సో ఓకే సార్. లాగౌట్ చేసి లాగ్ ఆన్ చేయండి. లాగౌట్ ఎలా చేయాలి? లాగ్ ఆఫ్ ఓకే. చేయండి. లాగ్ ఆన్ చేయండి. మీరు స్క్రీన్ షేరింగ్ ఆఫ్ చేశారండి వైష్ణవి గారు? వన్ మినిట్. స్క్రీన్ షేర్ చేయాలండి, కరెక్ట్గా చేయండి, మళ్ళీ చేయండి. స్క్రీన్ షేరింగ్ చేసిన తర్వాత మీరు ఎంటైర్ స్క్రీన్ తీసుకోవాలి. ఎంటైర్ స్క్రీన్ అనేది తీసుకోవాలి. మీరు ఏది తీసుకున్నారో స్క్రీన్ షేరింగ్ పైన క్లిక్ చేసిన తర్వాత ఎంటైర్ స్క్రీన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక 2 days ఇలా కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంటుందండి. స్క్రీన్ షేర్ చేసే వాళ్ళకి కొంచెం లిటిల్ బిట్ కన్ఫ్యూజ్ గా ఉంటుంది. మనం స్లోగా చేద్దాము. స్క్రీన్ షేరింగ్ ఇదంతా మీకు అలవాటు అవడానికి 1 or 2 days టైం పడుతుంది. మేడం, మీరు స్క్రీన్ షేరింగ్ ఆప్షన్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు పైన టాప్ లో ఎంటైర్ స్క్రీన్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, అది సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే. అది సెలెక్ట్ చేస్తే మీరు ఏ విండోలో ఉన్నా కూడా కంప్లీట్ గా కనిపిస్తుంది. స్క్రీన్ షేర్ చేసి ఎంటైర్ స్క్రీన్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే సార్. చేశారా? చేశాను సార్. ఆ, చేశారా? వెరీ గుడ్. ఎంటైర్ స్క్రీన్ తీసుకోవాలి ఎప్పుడైనా సరే. ఆ, సో లాగౌట్ చేశారా? క్లోజ్ చేయండి. ఇది చేశాను క్లోజ్ సార్. చేసేయండి. ఇది క్లోజ్ చేసేయండి. ఎస్ఏపి క్లోజ్ చేయండి. ఓకే. మీ డెస్క్టాప్ కనిపిస్తుంది చూడండి. ఫస్ట్ చూడండి, మీ డెస్క్టాప్ అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ ఏముంది? డెస్క్టాప్ పైన ఏముంది? ఎస్ఏపి, ఎస్ఏపి లాగ్ ఆన్ ప్యాడ్ ఉంది చూసారా? ఎస్ఏపి లాగ్ ఆన్ ప్యాడ్ ఎక్కడ ఉంది చూపించండి. ఎస్ఏపి లాగ్ ఆన్ ప్యాడ్, దీన్ని ఏమంటారు? ఈ కనిపించే దాన్ని ఏమంటారు? ఎస్ఏపి లాగ్ ఆన్ ప్యాడ్ అంటారు. వేషన్ క్లిక్ చేయకండి. దీన్ని ఏమంటారు? ఎస్ఏపి లాగ్ ఆన్ ప్యాడ్ అంటారు. అలాగే దీన్ని ఏమంటారంటే జియుఐ అంటారు. జియుఐ, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అంటారు. ఎస్ఏపి లాగ్ ఆన్ ప్యాడ్ అంటారు. దీన్ని ఏమంటారు? జియుఐ. జియుఐ అంటే మీనింగ్ ఏంటి? గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. అలాగే దీన్ని ప్రజెంటేషన్ లేయర్ అంటారు. ప్రజెంటేషన్ లేయర్ ఈజ్ నథింగ్ బట్ వేర్ యు ఆర్ లాగిన్ ఇన్ టు ది ఎస్ఏపి సిస్టమ్ బై యూజింగ్ జియుఐ ఫంక్షనాలిటీ. జియుఐ అంటే మీనింగ్ ఏంటి? గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అంటారు. జియుఐ, ఎస్ఏపి లాగ్ ఆన్ ప్యాడ్ అంటారు కొంతమంది. ఎస్ఏపి లాగ్ ఆన్ ప్యాడ్ లేదంటే జియుఐ ఫంక్షనాలిటీ. సో జియుఐ ఫంక్షనాలిటీ అంటే మీనింగ్ ఏంటి? గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అని అర్థం. జియుఐ ఫంక్షనాలిటీ అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అని అర్థం. క్లియరా? దానిపైన డబుల్ క్లిక్ చేయండి. ఎస్, ఈసీసీ అయితే జియుఐ ఫంక్షనాలిటీ ద్వారా లాగిన్ అవుతాం. ఎస్ ఫోర్ హనా అయితే, వెయిట్, ఎస్ ఫోర్ హనా అయితే ఫ్యూరీ యాప్స్ ద్వారా లాగిన్ అవుతాం. గుర్తుపెట్టుకోండి, ఈసీసీ అయితే జియుఐ ఫంక్షనాలిటీ ద్వారా లాగిన్ అవుతాము. ఎస్ ఫోర్ హనా అయితే ఫ్యూరీ యాప్స్ అంటారు. ఫ్యూరీ యాప్స్ ద్వారా లాగిన్ అవుతాం. ఫ్యూరీ యాప్స్ ద్వారా లాగిన్ అవుతాం. ఓకే. మ్యాక్సిమైజ్ చేయండి. మ్యాక్సిమైజ్. వెరీ గుడ్, మ్యాక్సిమైజ్ చేశారు. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు లాగ్ ఆన్ పైన క్లిక్ చేయండి. లాగ్ ఆన్.
లాగ్ ఆన్ ఎక్కడ లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది చూసారా, లాగ్ ఆన్. ఇక్కడ చూడండి, ఇక్కడ యూజర్ ఐడి పాస్వర్డ్ ఉంది, యూజర్ ఐడి పాస్వర్డ్. సో యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేసి మనం లాగిన్ అవుతాం. ఎగ్జాంపుల్ యూజర్ ఐడి పాస్వర్డ్ ఇవ్వని చెప్తాను. యూజర్ ఐడి పాస్వర్డ్ ఎవరు ఇస్తారు మీకు? బేసెస్ టీమ్ వాళ్ళు ఇస్తారు. బేసెస్ టీమ్ మీకు సపోర్టింగ్ టీం వాళ్ళు మీకు యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది ఫార్వర్డ్ చేశారు. యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ ఇవ్వండి. యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చారా? ఎంటర్. సో ఫస్ట్ ఏం చేయాలి మనం? ఫస్ట్ సిగ్నేచర్ థీమ్ అనేది చేంజ్ చేసాం. తర్వాత చూడండి, తర్వాత ఏం చేయాలి? ఇక్కడ మనము సెట్టింగ్స్ మార్చుకోవాలి. ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేయాలి. ఫస్ట్ మీరు ఫాంట్ సైజ్ అనేది ఇంక్రీజ్ చేయాలి. ఎలా ఇంక్రీజ్ చేయాలి ఫాంట్ సైజ్ అనేది? పైన ఒక టీవీ సింబల్ అని చూసారా, టీవీ మానిటర్ సింబల్, రైట్ సైడ్, రైట్ సైడ్ మానిటర్ సింబల్ ఉంది చూడండి, అది క్లిక్ చేయండి. ఆప్షన్స్ లోకి వెళ్ళాలి. ఆప్షన్స్, ఇక్కడ ఫాంట్ సెట్టింగ్స్ క్రింద లెఫ్ట్ సైడ్ క్రింద చూడండి, లెఫ్ట్ సైడ్ ఫాంట్ సెట్టింగ్స్ ఉంది పైన పైన. ఇంకా పైకి వెళ్ళండి, ఇంకా కొంచెం పైన ఫాంట్ సెట్టింగ్స్ క్లిక్ చేయండి. సెలెక్ట్, రైట్ సైడ్ సెలెక్ట్ అని ఒక ట్యాబ్ ఉందా? రైట్ సైడ్, రైట్ సైడ్, రైట్ సైడ్, రైట్ సైడ్, రైట్ సైడ్, సెలెక్ట్. వెరీ గుడ్, సెలెక్ట్. ఓకే. ఇక్కడ 14 తీసుకోవాలి, 14 అండ్ ఓకే. పైన ఉంది ఓకే. అప్లై, క్రింద అప్లై చేయండి, అప్లై అండ్ ఓకే చేశారు కదా. సో మనం ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేసాం. సో లాగౌట్ చేసి లాగిన్ చేస్తే మీకు ఫాంట్ సైజ్ అనేది ఇంక్రీజ్ అయినట్టు కనిపిస్తుంది. తక్కువ సైజ్ పెట్టుకోకండి, మీకు హెడేక్ వచ్చేస్తుంది. ఫాంట్ సైజ్ తక్కువ ఉందనుకోండి, మినిమం 14 మెయింటైన్ చేయండి. మెయింటైన్ చేస్తే మీకు క్లారిటీగా ఉంటుంది. సో లాగౌట్ చేయాలి. ఎలా లాగౌట్ చేయాలి? టాప్ లో సిస్టమ్స్ ఉంది చూడండి, సిస్టమ్స్, సిస్టమ్స్ లాగ్ ఆఫ్ క్లిక్ చేయండి. వెరీ గుడ్, ఎస్. సో ఇప్పుడు మనం ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేసాం. ఫస్ట్ చూడండి, రైట్ సైడ్ ఎస్ఏపి అని చూసారు, ఎస్ఏపి రైట్ సైడ్ ఎస్ఏపి అని చూసారు. ఇక్కడ సర్వర్స్ ఉంటాయండి. ఇక్కడ మీకు సర్వర్స్ అనేవి కనిపిస్తాయి, సర్వర్స్ ఉంటాయి ఇవన్నీ కూడా. సో ఎస్ఏపిలో 3 టైప్స్ ఆఫ్ సర్వర్స్ ఉంటాయి మేజర్ గా: డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్. ఇక్కడ ఎస్ఏపి అని చూసారు, ఇక్కడ మీకు సర్వర్స్ అనేవి కనిపిస్తాయి. మీకు యాక్చువల్ గా ఇక్కడ 4 టైప్స్ ఆఫ్ ది సర్వర్స్ ఉంటాయి, 3 కాదు 4 ఉంటాయి. డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్ అండ్ శాండ్ బాక్స్ సర్వర్. 3 టైప్స్ ఆఫ్ సర్వర్స్ ఉంటాయి. ఇక్కడ మనకి ఇది డెమో వెర్షన్. ఇది ఎస్ఏపి సాఫ్ట్వేర్ ఏంటి, కంపెనీ వాళ్ళు ఎస్ఏపి వాళ్ళు ఇచ్చింది డెమో వెర్షన్. కాబట్టి ఆల్ టీ కోడ్స్ కి యాక్సెస్ ఉంటుంది. ఇక్కడ మీరు జాబ్ లోకి వెళ్ళారనుకోండి, ఆల్ టీ కోడ్స్ కి యాక్సెస్ ఉండదు. ఆల్ టీ కోడ్స్ కి యాక్సెస్ ఉండదు జాబ్ లోకి వెళ్తే. ఇక్కడ మీకు ఒకటే ఒకటే సర్వర్ నుండి ఆల్ టీ కోడ్స్ కి యాక్సెస్ ఉంది. ప్రాజెక్ట్ లోకి వెళ్తే ఇక్కడ మీకు సర్వర్స్ కనిపిస్తాయి. 3 సర్వర్స్ ఉంటాయి మేజర్ గా: డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్. వన్ మోర్ సర్వర్ కూడా ఉంటుంది, శాండ్ బాక్స్ సర్వర్ అంటారు, శాండ్ బాక్స్ సర్వర్ అంటారు. ఇలా 4 టైప్స్ ఆఫ్ ది సర్వర్స్ అనేవి ఉంటాయి. సో ఎస్ఏపి దగ్గర ఒకటే ఉంది సర్వర్. ఎస్ఏపి ఎక్కడ ఉంది? కర్సర్ మూవ్ చేయండి కొంచెం మేడం. ఎస్ఏపి ఇది కర్సర్ మూవ్ చేయండి. ఇది ఎస్ఏపి అనే సర్వర్ అనమాట, ఒకటే అనమాట. అంటే అన్నిటికీ ఒకటే యాక్సెస్. ఓకే, లాగాన్ చేయండి. సో లాగాన్ చేసాం. సో చూసారా, ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ అయింది అంత ముందుకి ఇంత ఇప్పటికి. ఫాంట్ సైజ్ అనేది ఇంక్రీజ్ అయింది. తర్వాత చూడండి, క్లయింట్ నంబర్ 800. 800 అంటే మీనింగ్ ఏంటి? పైన క్లయింట్ 800 ఉంది చూసారా, క్లయింట్ నంబర్ 800 పైన కనిపిస్తుందా? 800 అంటే మీనింగ్ ఏంటి? ఎడ్యుకేషనల్ మాడ్యూల్ అని అర్థం. మీరు జాబ్లోకి వెళ్తే మీ క్లయింట్ నంబర్ ఎంత అని అడుగుతారు. అడిగినప్పుడు 800 చెప్పకూడదు. ఎక్సెప్ట్ 800 సిరీస్ యూ కెన్ టెల్ ఎనీ నెంబర్. 800 అనేది ఏంటి? ఎడ్యుకేషనల్ మాడ్యూల్ ట్రయల్ వెర్షన్. సో ఎక్సెప్ట్ 800 సిరీస్ యూ కెన్ టెల్ ఎనీ నెంబర్. 800 సిరీస్ అనేది చెప్పకూడదు. 800 సిరీస్ అనేది చెప్పకూడదు. ఎక్సెప్ట్ 800 సిరీస్ యూ కెన్ టెల్ ఎనీ నెంబర్. 800 సిరీస్ అనేది చెప్పకూడదు. ఓకేనా? తర్వాత యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎవరు ఇస్తారు మీకు? బేసెస్ టీమ్ వాళ్ళు ఇస్తారు. బేసెస్ కన్సల్టెంట్ ఇస్తారు. బేసెస్ కన్సల్టెంట్ ఇస్తారు. తర్వాత రైట్ సైడ్ ఇన్ఫర్మేషన్ అని చూస్తారు. ఇన్ఫర్మేషన్, ఇన్ఫర్మేషన్ ఉంది. వెల్కమ్ టు ఐడిఈఎస్ ఈసిసి. ఈసిసి అంటే ఎంటర్ప్రైజెస్ సెంట్రల్ కాంపోనెంట్.
ఈసీసీ అంటే మీనింగ్ ఏంటి? ఎంటర్ ఈసీసీ అంటే ఎంటర్ప్రైజెస్ సెంట్రల్ కాంపోనెంట్ అని అర్థం. ఈసీసీ అంటే ఎంటర్ప్రైజెస్ సెంట్రల్ కాంపోనెంట్ అని అర్థం. సో ఇలా ఉంటుంది ఇక్కడ. ఇది ప్రాజెక్ట్లోకి వెళ్తే ఇక్కడ మీకు ఇవేమి ఉండవు, ఇవి కనిపించవు. ఇది డెమో కాబట్టి ఇక్కడ కనిపిస్తుంది. ప్రాజెక్టులు ఇవేమి కనిపించవు. వెల్కమ్ టు ఐడిఎస్ ఇవేమి కనిపించవు. ఎనీవే యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చాం. యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది ఇవ్వండి. ఇవ్వండి. యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చారు. యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చారు. సో ఈ స్క్రీన్ ఏమంటారు దీన్ని? ఈ స్క్రీన్ ఏమంటారు? ఎస్ఏపిలో టూ టైప్స్ ఆఫ్ ది స్క్రీన్స్ ఉన్నాయి. ఎస్ఏపిలో టూ టైప్స్ ఆఫ్ ది స్క్రీన్స్ ఉన్నాయి. ఏంటివి? ఎండ్ యూజర్ స్క్రీన్ అంటారు దీన్ని. ఇక్కడ కనిపించేది ఏంటి? ఎండ్ యూజర్ స్క్రీన్. ఎండ్ యూజర్ స్క్రీన్ ఇక్కడ కనిపించేది ఎస్ఏపి ఈజీ యాక్సెస్ అని ఉంది కదా, దీన్ని ఏమంటారు? ఎండ్ యూజర్ స్క్రీన్ అంటారు. ఎండ్ యూజర్ స్క్రీన్. ఎస్ఏపిలో టూ టైప్స్ ఆఫ్ ది స్క్రీన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏంటి? ఎండ్ యూజర్ స్క్రీన్. అండ్ సెకండ్ వన్ ఏంటి? ఎస్పిఆర్ఓ స్క్రీన్. అక్కడ ఎస్పిఆర్ఓ అని టైప్ చేయండి, క్యాపిటల్ ఎస్పిఆర్ఓ. కమాండింగ్ ఫీల్డ్ లో ఎస్పిఆర్ఓ ఇచ్చాం. ఎస్పిఆర్ఓ అంటే మీనింగ్ ఏంటి? ఎస్ఏపి ప్రాజెక్ట్ రిఫరెన్స్ ఆబ్జెక్టివ్ అని అర్థం. ఎస్ఏపి ప్రాజెక్ట్ రిఫరెన్స్ ఆబ్జెక్టివ్. ఎంటర్ చేయండి. ఐఎంజి. ఇక్కడ ఐఎంజి ఉంది చూసారా? ఎస్ఏపి రిఫరెన్స్ ఐఎంజి పైన క్లిక్ చేయండి. అది కాదు, అది కాదు, లెఫ్ట్ సైడ్ ఐఎంజి స్పెట్ సింబల్ ఉంది కదా, అది చేయండి. ఐఎంజి అంటే ఇంప్లిమెంటేషన్ గైడ్. ఇక్కడ కనిపించేది ఏంటి? ఎస్పిఆర్ఓ స్క్రీన్. ఎస్పిఆర్ఓ స్క్రీన్ అంటే కన్సల్టెంట్ స్క్రీన్ అంటారు. ఎస్ఏపిలో టూ స్క్రీన్స్ ఉన్నాయండి. ఫస్ట్ వన్ ఎండ్ యూజర్ స్క్రీన్, ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్, ఫస్ట్ వన్. సెకండ్ వన్ ఏంటి? ఎస్పిఆర్ఓ స్క్రీన్. ఎస్పిఆర్ఓ అంటే మీనింగ్ ఏంటి? ఎస్ఏపి ప్రాజెక్ట్ రిఫరెన్స్ ఆబ్జెక్టివ్. ఐఎంజి అంటే ఇంప్లిమెంటేషన్ గైడ్. సో ఐఎంజిలోకి వస్తే మనకి ఈ స్క్రీన్ కనిపిస్తుంది. ఈ స్క్రీన్ ఏంటి? కన్సల్టెంట్ స్క్రీన్. కన్సల్టెంట్ ఎస్ఏపి ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్, ఎంఎం కన్సల్టెంట్, ఎస్డి కన్సల్టెంట్. సో ఈ కన్సల్టెంట్స్ అందరూ కూడా ఎస్పిఆర్ఓ స్క్రీన్ లో పనిచేస్తారు. ఎస్ఏపిలో ఎన్ని స్క్రీన్స్ ఉన్నాయి? టూ స్క్రీన్స్ ఉన్నాయి. ఎస్పిఆర్ఓ స్క్రీన్, ఎండ్ యూజర్ స్క్రీన్. ఎండ్ యూజర్ స్క్రీన్కి ఎలా వెళ్తాము? /n ఇవ్వండి. /n. /n ఇవ్వండి. కమాండింగ్ ఫీల్డ్ లో /n. /n. స్లాష్ అంటే ఏంటి? షిఫ్ట్ బటన్ కి లెఫ్ట్ సైడ్ ఉంటుంది, కనిపిస్తుంది చూడండి మేడం. /n ఇవ్వాలి. షిఫ్ట్ బటన్ కి లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది /n. అదే /n అంటే అదే. ఒకసారి ఇవ్వండి, తీసేయండి మొత్తం. స్లాష్ అంటే అదే. స్లోగా చేయండి, మీరు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు, నేను చెప్తాను. స్లో మీరు రాంగ్ చేసినా పర్వాలేదు, నేను చెప్తాను, డోంట్ వరీ. /n ఇచ్చారు, ఎంటర్ చేయండి. సో ఇది ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్. ఎస్ఏపిలో ఎన్ని స్క్రీన్స్ ఉన్నాయి? టూ టైప్స్ ఆఫ్ ది స్క్రీన్స్ ఉంటాయి. ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్, ఎండ్ యూజర్ స్క్రీన్. ఇక్కడ కనిపించేది ఏంటి? ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్. ఈజీ యాక్సెస్ స్క్రీన్ అంటే ఎవరు ఉపయోగిస్తారు దీన్ని? ఎండ్ యూజర్స్ ఉపయోగిస్తారు. ఎండ్ యూజర్స్ అంటే ఎవరు? అకౌంటెంట్స్ అంటారు. నాన్ ఎస్ఏపి టెర్మినాలజీ వీఆర్ కాల్డ్ అకౌంటెంట్. నాన్ ఎస్ఏపి టెర్మినాలజీ అకౌంటెంట్ అని పిలుస్తాం కదా, వాళ్ళని ఎస్ఏపిలో ఏమంటారు? ఎండ్ యూజర్స్ అంటారు. ఎండ్ యూజర్స్ లో రకాలు ఉంటారు. సూపర్ యూజర్, పవర్ యూజర్, కోర్ యూజర్, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఎండ్ యూజర్స్ ఉంటారు. సూపర్ యూజర్, పవర్ యూజర్, కోర్ యూజర్, ఇట్లా ఉంటారు. వీళ్ళని అకౌంటెంట్ అంటారు. మనం మామూలు రెగ్యులర్ గా అకౌంటెంట్ అంటాం. On the non-SAP terminology, we are called accountant. On the SAP terminology, we are called end users. This screen belongs to end users. End users అనేవాళ్ళు ఇక్కడ వర్క్ చేస్తారు. అంటే ఏం చేస్తారు? ఈ స్క్రీన్ లో ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అనేవి చేస్తారు. ఇది ఒక స్క్రీన్. నెక్స్ట్ ఇంకో స్క్రీన్ ఏముంది? సెకండ్ స్క్రీన్ ఏముంది? ఎస్పిఆర్ఓ స్క్రీన్. కమాండింగ్ ఫీల్డ్ లో ఇవ్వండి, ఎస్పిఆర్ఓ.
ఎంటర్. ఐఎంజి ఇంప్లిమెంటేషన్ గైడ్. ఈ స్క్రీన్ లో ఎవరు వర్క్ చేస్తారు? కన్సల్టెంట్స్ వర్క్ చేస్తారు. ఎండ్ యూజర్ స్క్రీన్ లో ఎండ్ యూజర్స్ వర్క్ చేస్తారు. కన్సల్టెంట్ స్క్రీన్ లో కన్సల్టెంట్స్ వర్క్ చేస్తారు. కన్సల్టెంట్ అంటే ఎవరు? ఎస్ఏపి ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్, ఎంఎం కన్సల్టెంట్, ఎస్డి కన్సల్టెంట్, పిపి కన్సల్టెంట్, ఆల్ టైప్స్ ఆఫ్ కన్సల్టెంట్స్ అందరూ కూడా ఎస్పిఆర్ఓ స్క్రీన్ లో వర్క్ చేస్తారు. ఎండ్ యూజర్స్ అందరూ కూడా ఎండ్ యూజర్ స్క్రీన్ లో వర్క్ చేస్తారు. ఎస్ఐపిలో టూ టైప్స్ ఆఫ్ ది స్క్రీన్స్ ఉన్నాయి. ఎస్ఐపి ఈజీ యాక్సెస్ స్క్రీన్ బిలాంగ్స్ టు ఎండ్ యూజర్స్. సెకండ్ వన్ ఈజ్ ఎస్పిఆర్ఓ స్క్రీన్ బిలాంగ్స్ టు ఆల్ టైప్స్ ఆఫ్ కన్సల్టెంట్స్. టూ టైప్స్ ఆఫ్ స్క్రీన్స్ ఉన్నాయి ఎస్ఐపిలో. క్లియరా? నెక్స్ట్, ఎస్ఏపిలో టూ టైప్స్ ఆఫ్ స్క్రీన్స్ ఉన్నాయి, మీకు అర్థమైపోయింది. క్లియర్ కదా? నెక్స్ట్ స్లాష్ ఎన్ ఇవ్వండి. స్లాష్ ఎన్ అంటే ఎన్ అంటే ఏంటి? హోమ్ స్క్రీన్కి వెళ్తాం మనం. స్లాష్ ఎన్. సో ఎస్పిఆర్ఓ స్క్రీన్కి ఎలా రావాలో తెలుసు మీకు. స్లాష్ ఎన్ ఇచ్చేసాం. పైన చూసారా? మెను, ఎడిట్, ఫేవరెట్, ఎక్స్ట్రా, సిస్టమ్స్ అని చూసారా? దీన్ని మెనూ బార్ అంటారు. ఆ పైన కనిపించేది కర్సర్ మూసేసి చూపించండి మేడం. సో ఈ లైన్ మొత్తం ఏంటి? మెనూ బార్. మెనూ బార్ అంటారు. మెనూ బార్. మెను, ఎడిట్, ఫేవరెట్, ఎక్స్ట్రా, సిస్టమ్స్ ఇవన్నీ ఏంటి? మెనూ బార్. సెకండ్ వన్ ఏంటి? కమాండింగ్ ఫీల్డ్ అంటారు. సెకండ్ వన్ కమాండింగ్ ఫీల్డ్. కమాండింగ్ ఫీల్డ్ అంటే ఏంటి? అది కాదు, అది కాదు. మీరు ఎస్పిఆర్ఓ టైప్ చేశారు కదా, ఒక కర్సర్ బ్లింక్ అవుతుంది. సో దీన్ని ఏమంటారు? కమాండింగ్ ఫీల్డ్ అంటారు. టాప్ లో ఉన్నది మెనూ బార్. ఈ బాక్స్ చూసారా కింద కనిపించేది? కమాండింగ్ ఫీల్డ్. కమాండింగ్ ఫీల్డ్ అంటే ఎస్ఏపి అనే సాఫ్ట్వేర్ కి మనం డిఫరెంట్ డిఫరెంట్ కమాండ్స్ ఇస్తాం. ఎండ్ యూజర్ కమాండ్స్ అవ్వచ్చు, లేదంటే కన్సల్టెంట్ కమాండ్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఎనీ టైప్ ఆఫ్ కమాండ్ ఎలా ఎలా ఇస్తాము? ఎస్ఏపి అనేది ఒక రోబోటిక్ సాఫ్ట్వేర్. ఈ సాఫ్ట్వేర్ కి ఎలా కమాండ్స్ ఎలా ఇస్తాము? బేస్డ్ ఆన్ ది టీ కోడ్స్. ఇక్కడ టీ కోడ్స్ ఇస్తాం. టీ కోడ్ అంటే మీనింగ్ ఏంటి? ట్రాన్సాక్షనల్ కోడ్ అంటారు. ట్రాన్సాక్షనల్ కోడ్ అంటే షార్ట్ కట్ కీస్ అని అర్థం. ఎంఎస్ వర్డ్ లో షార్ట్ కట్ కీస్ ఉంటాయి, ఎస్ఏపిలో షార్ట్ కట్ కీస్ ఉంటాయి. సేమ్ అలాగే ఎంఎస్ వర్డ్ లో షార్ట్ కట్ కీస్ ఉంటాయి, ఎక్సెల్ లో షార్ట్ కట్ కీస్ ఉంటాయి. సేమ్ టు సేమ్ అలాగే ఎస్ఏపిలో కూడా షార్ట్ కట్ కీస్ ఉంటాయి. షార్ట్ కట్ కీ అంటే మీనింగ్ ఏంటి? ఇట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ ది షార్ట్ కట్. టీ కోడ్ అంటే మీనింగ్ ఏంటి? ఇట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ ది షార్ట్ కట్ కీస్ ఇన్ ఎస్ఏపి. సో ఎస్ఏపిలో టీ కోడ్స్ ఉంటాయి. టీ కోడ్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ షార్ట్ కట్ కీస్. షార్ట్ కట్ కీస్ ద్వారా మనం ఎస్ఏపి సాఫ్ట్వేర్ కి డిఫరెంట్ డిఫరెంట్ కమాండ్స్ ఇస్తాం. డిఫరెంట్ డిఫరెంట్ కమాండ్స్ అనేవి ఇస్తాం. దీన్ని ఏమంటారు? కమాండింగ్ ఫీల్డ్ అంటారు. పైన మెనూ బార్, కింద కమాండింగ్ ఫీల్డ్. కమాండింగ్ ఫీల్డ్ అంటే ఏంటి? ఎస్ఏపి సాఫ్ట్వేర్ కి మనము డిఫరెంట్ డిఫరెంట్ కమాండ్స్ అనేవి ఇస్తాము. ఎస్ఏపిలో ఎలా వర్క్ చేయాలి, ఇన్ఫర్మేషన్ ఎలా మ్యాప్ చేయాలి అనే దానికోసం కమాండ్స్ ఇస్తాం. దీన్ని కమాండింగ్ ఫీల్డ్ అంటారు. తర్వాత కమాండింగ్ ఫీల్డ్ తర్వాత చూడండి కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి చూసారా? కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి కమాండింగ్ ఫీల్డ్. రైట్ సైడ్, రైట్ సైడ్ ఆ లైన్ చూసారా? ఆ లైన్ మొత్తాన్ని ఏమంటారు? స్టాండర్డ్ టూల్ బార్. మెనూ బార్, కమాండింగ్ ఫీల్డ్, స్టాండర్డ్ టూల్ బార్ అంటారు. స్టాండర్డ్ టూల్ బార్. స్టాండర్డ్ టూల్ బార్ తర్వాత ఎస్ఏపి ఈజీ యాక్సెస్ అని ఉంది, దీన్ని టైటిల్ బార్ అంటారు. ఎస్ఏపి ఈజీ యాక్సెస్ ఉంది కదా, దీన్ని ఏమంటారు? టైటిల్ బార్. ఎస్ఏపి ఈజీ యాక్సెస్ క్రింద చూడండి కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, దీన్ని అప్లికేషన్ టూల్ బార్ అంటారు. అప్లికేషన్ టూల్ బార్ టోటల్ గా మొత్తం మొత్తం కలిపి ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్ ఆర్ ఎండ్ యూజర్ స్క్రీన్ అంటారు. దీని మొత్తాన్ని ఏమంటారు? ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్, ఎండ్ యూజర్ స్క్రీన్ అంటారు. ఇదనమాట. సో కమాండింగ్ ఫీల్డ్ లో కమాండ్స్ ఇస్తాం. యాజ్ ఏ ఫంక్షనల్ కన్సల్టెంట్ గా, లేదంటే యాజ్ ఏ ఎండ్ యూజర్ గా డిఫరెంట్ డిఫరెంట్ కమాండ్స్ ఇస్తాం. కమాండ్స్ ఇస్తాం. ఎలా ఇస్తాము? బేస్డ్ ఆన్ ది టీ కోడ్స్. టీ కోడ్ అంటే ఏంటి? ట్రాన్సాక్షన్ కోడ్స్ అంటారు ఎస్ఏపిలో. టీ కోడ్ ఈజ్ నథింగ్ బట్ ట్రాన్సాక్షన్ కోడ్. వాట్ ఈ మీన్ బై ట్రాన్సాక్షన్ కోడ్? దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ ది షార్ట్ కట్ కీస్ ఇన్ ఎస్ఏపి. ఎంఎస్ వర్డ్ లో షార్ట్ కట్ కీస్ ఉంటాయి, ఎక్సెల్ లో షార్ట్ కట్ కీస్ ఉంటాయి. సేమ్ టు సేమ్ ఎస్ఏపిలో కూడా షార్ట్ కట్ కీస్ ఉంటాయి. ఎస్ఏపిలో కూడా షార్ట్ కట్ కీస్ ఉంటాయి. షార్ట్ కట్ కీస్ ఏమంటారు? టీ కోడ్స్ అంటారు. ఎస్ఏపిలో టీ కోడ్స్ అంటారు. టీ కోడ్ ఈజ్ నథింగ్ బట్ ట్రాన్సాక్షన్ కోడ్. ట్రాన్సాక్షన్ కోడ్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ ది షార్ట్ కట్ కీస్ ఇన్ ఎస్ఏపి.
ఓకేనా? సో ఈ స్క్రీన్ ఏంటి? ఎండ్ యూజర్ స్క్రీన్. ఇక్కడ ఎండ్ యూజర్స్ అనేవాళ్ళు వర్క్ చేస్తారు. ఎండ్ యూజర్స్ అనేవాళ్ళు ఇక్కడ వర్క్ చేస్తారు. ఎలా వర్క్ చేస్తారు? కింద చూడండి. అకౌంటింగ్ అని చూసి, అకౌంటింగ్ అని ఒక ఫైల్ అని చూసారా? ఓపెన్ చేయండి. ఓపెన్ అంటే వెయిట్ వెయిట్ అలా కాదు. ఆ లెఫ్ట్ సైడ్ ఒక డాట్ అని చూసారు? అలా కాదు, అలా కాదు, అలా కాదు, అలా కాదు. డాట్ పైన క్లిక్ చేయాలి. దాన్ని ఎలాబరేట్ అంటారు. మీరు డాట్ పైన క్లిక్ చేశారు కదా, దీన్ని పాత్ అంటారు. పాత్. అకౌంటింగ్ పైన క్లిక్ చేశారు, ఎలాబరేట్ చేశారు కదా. ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఎలాబరేట్ చేయండి. ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఎలాబరేట్ చేయండి. చేశారా? జనరల్ లెడ్జర్ ఎలాబరేట్ చేయండి. డాక్యుమెంట్ ఎంట్రీ ఎలాబరేట్ చేయండి. చూసారా ఇక్కడ? డాక్యుమెంట్ ఎంట్రీ, ఎంటర్ జిఎల్ అకౌంట్ డాక్యుమెంట్, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. వీటిని ఏమంటారు? దీన్ని పాత్ అన్నమాట. పాత్ ద్వారా కూడా మనం ట్రాన్సాక్షన్, టీ కోడ్ ద్వారా ట్రాన్సాక్షన్ చేయొచ్చు, పాత్ ద్వారా కూడా ట్రాన్సాక్షన్ చేయొచ్చు. వీటి టీ కోడ్స్ ఉంటాయి. టీ కోడ్స్ ఎలా ఓపెన్ చేస్తాము? టాప్ లో ఎక్స్ట్రాస్ లో కదండి, ఎక్స్ట్రాస్. టాప్ లో ఉంది ఎక్స్ట్రాస్. పైకి వెళ్ళిపోండి, పైన ఎక్స్ట్రాస్ ఫస్ట్ లైన్ లో, ఇంకా పైన, ఇంకా పైన, ఇంకా పైన. ఎక్స్ట్రాస్ రైట్ సైడ్ క్లిక్ చేయండి. సెట్టింగ్స్కి వెళ్ళండి. సెట్టింగ్స్, డిస్ప్లే టెక్నికల్ నేమ్స్ సెలెక్ట్ చేసుకోండి. డిస్ప్లే టెక్నికల్ నేమ్ కంటిన్యూ చేయండి. కంటిన్యూ. వెరీ గుడ్, ఎక్సలెంట్. ఎవరు మేడం బాగా చేస్తున్నారు. వెరీ గుడ్, ఎక్సలెంట్. అకౌంటింగ్ ఎలాబరేట్ చేయండి. అకౌంటింగ్, అకౌంటింగ్ ఎలాబరేట్ చేయండి. ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఎలాబరేట్ చేయండి. జనరల్ లెడ్జర్ ఎలాబరేట్ చేయండి. డాక్యుమెంట్ ఎంట్రీ ఎలాబరేట్ చేయండి. వెరీ గుడ్. చూసారా? FB50 అనేది ఒక ట్రాన్సాక్షన్ కోడ్. FB50 పైన క్లిక్ చేసి ట్రాన్సాక్షన్ చేయొచ్చు. లేదంటే FB50 అనేది ట్రాన్సాక్షన్ కోడ్ అంటే ఒక టీ కోడ్ అనమాట. ఇక్కడ డైరెక్ట్గా FB50 పైన డబుల్ క్లిక్ చేసి ట్రాన్సాక్షన్ చేయొచ్చు. లేదంటే ఈ FB50 అనేది పైన కమాండింగ్ ఫీల్డ్లో ఉంది కదా, అక్కడ ఎంటర్ చేసి కూడా ట్రాన్సాక్షన్ చేయొచ్చు. కమాండింగ్ ఫీల్డ్లో FB50, ఎగ్జాంపుల్ FB50 ఇవ్వండి. సో FB50 అంటే ఏంటి? జిఎల్ పోస్టింగ్ అని అర్థం. సో కమాండింగ్ ఫీల్డ్లో FB50 ఇచ్చి డైరెక్ట్గా మీరు ట్రాన్సాక్షన్ చేయొచ్చు. లేదంటే పాత్లో వచ్చాం కదా మనం, అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్, డాక్యుమెంట్ ఎంట్రీ, ఇట్లా కూడా చేయొచ్చు. 2 వేస్లో చేయొచ్చు. మీ ఇష్టం, మీరు ఎట్లయినా చేయండి. అర్థమైందా? 2 వేస్లో చేయొచ్చు. FB50 ద్వారా చేయొచ్చు. FB50 అనేది ఒక టీ కోడ్. టీ కోడ్ ద్వారా కూడా చేయొచ్చు. లేదంటే పాత్ ద్వారా కూడా చేయొచ్చు. ట్రాన్సాక్షన్ అనేది 2 వేస్లో చేయొచ్చు. విత్ టీ కోడ్ అండ్ త్రూ పాత్. ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ హ్యాస్ వన్ టీ కోడ్ అండ్ వన్ పాత్. మీరు పాత్ ద్వారా ట్రాన్సాక్షన్ చేయండి. ఇది అన్ని ఎండ్ యూజర్ ట్రాన్సాక్షన్స్. ఇవన్నీ ఎండ్ యూజర్ స్క్రీన్లో ఏం చేస్తాము? ఎండ్ యూజర్ ట్రాన్సాక్షన్స్ చేస్తాం. ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ హ్యాస్ వన్ టీ కోడ్ అండ్ వన్ పాత్. ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ హ్యాస్ వన్ టీ కోడ్ అండ్ వన్ పాత్. 1 minute లైన్లో ఉండండి. ఐఎమ్ సారీ. చూడండి, ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ హ్యాస్ వన్ టీ కోడ్ అండ్ వన్ పాత్. ప్రతి ట్రాన్సాక్షన్ కి కూడా ఒక టీ కోడ్ ఉంటుంది, అలాగే ఒక పాత్ కూడా ఉంటుంది. ఓకేనా? FB50 ద్వారా చేయొచ్చు. కమాండింగ్ ఫీల్డ్ లో FB50 ఇచ్చి చేయొచ్చు. లేదంటే ఈ పాత్ లో వచ్చాం కదా, ఫైనాన్షియల్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్, డాక్యుమెంట్ ఎంట్రీ, ఇట్లానే చేయొచ్చు. సో ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ హ్యాస్ వన్ టీ కోడ్ అండ్ వన్ పాత్. ఎట్లయినా చేయొచ్చు. ఇది ఎండ్ యూజర్ స్క్రీన్ లో. SPRO స్క్రీన్ లో కూడా అంతే. SPRO స్క్రీన్ లోకి ఎలా వెళ్తాము? /n SPRO ఇవ్వండి. /n SPRO, /n SPRO. SPRO అంటే SAP ప్రాజెక్ట్ రిఫరెన్స్ ఆబ్జెక్టివ్. ఎంటర్ చేయండి. IMG ఇంప్లిమెంటేషన్ గైడ్. ఇక్కడ చూసారా? కింద డాట్స్ ఉన్నాయి చూసారా? దీన్ని నావిగేషన్ పాత్ అంటారు. ఎంటర్ప్రైజెస్ స్ట్రక్చర్ వెళ్ళండి, ఎలాబరేట్ చేయండి. ఎంటర్ప్రైజెస్ స్ట్రక్చర్. డెఫినేషన్ ఎలాబరేట్ చేయండి. డెఫినేషన్. ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఎలాబరేట్ చేయండి. చూసారా? ఇక్కడ డిఫైన్ కంపెనీ ఉంది. డిఫైన్ కంపెనీ, డిఫైన్ కంపెనీ, డిఫైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా, ఎడిట్ కాపీ డెలిట్ చెక్ కంపెనీ కోడ్. ఇవన్నీ ఏంటి? ఇవన్నీ కూడా
కాన్ఫిగరేషన్స్. ఎండ్ యూజర్ స్క్రీన్ లో ఏం చేస్తాం మనం? అకౌంటింగ్ ఎంట్రీస్ అవి పోస్ట్ చేస్తాం. ఎండ్ యూజర్ యాక్టివిటీస్ అన్ని ఎలా చేయొచ్చో చెప్పాను. సో ఇది ఎస్పిఆర్ఓ స్క్రీన్. ఎస్పిఆర్ఓ స్క్రీన్ లో కాన్ఫిగరేషన్స్ అన్ని చేస్తాం. ఎఫ్సిపి, ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్, ఎంఎం కన్సల్టెంట్ వీళ్ళు కాన్ఫిగరేషన్స్ అనేవి చేస్తారు. సో ఇక్కడ కనిపించేది ఏంటి? ఇక్కడ కనిపించేదంతా కూడా ఎస్పిఆర్ఓ స్క్రీన్. సో ఇక్కడ డిఫైన్ కంపెనీ. మీరు ఒక కంపెనీ క్రియేట్ చేయాలి. ఎలా చేస్తారు? ఆ రేడియో బటన్ చూసారా? దీన్ని ఏమంటారు? రేడియో బటన్స్ అంటారు. రేడియో బటన్స్. అది కాదు, రేడియో బటన్ ఎక్కడ ఉంది? అది బటన్, రేడియో బటన్స్ అంటారు. సో దీనిపైన క్లిక్ చేసామనుకోండి, ఏమవుతుంది? ఎగ్జిక్యూట్ అంటారు. ఎగ్జిక్యూట్ చేయడం అంటారు. సో ఎగ్జిక్యూట్ చేస్తే ఆటోమేటిక్గా మీరు కాన్ఫిగరేషన్ అనేది చేయొచ్చు. డిఫైన్ కంపెనీ ఎందుకు ఉపయోగిస్తాము? ఈ కాన్ఫిగరేషన్ ఎందుకు చేస్తున్నాము? ఆ డాక్యుమెంట్ చూడండి, ఒక స్పెట్ సింబల్ ఉంది. డిఫైన్ కంపెనీ అంటే ఏంటి? దానిపైన క్లిక్ చేయండి. ఐఎంజీ యాక్టివిటీ డాక్యుమెంట్ అంటారు. అది కాదు, అది కాదు, పేపర్ సింబల్ అది. ఐఎంజీ యాక్టివిటీ డాక్యుమెంట్ క్లిక్ చేయండి. ఇక్కడ చూసారా? ఇది చదివితే మీకు అర్థమవుతుంది ఈ కాన్ఫిగరేషన్ మనం ఎందుకు చేస్తున్నాం. ఈ కాన్ఫిగరేషన్ అనేది మనం ఎందుకు చేస్తున్నాం అనేది ఇది చదివితే మీకు అర్థమవుతుంది. క్లోజ్ చేయండి. ఐఎంజీ యాక్టివిటీ డాక్యుమెంట్. డిఫైన్ కంపెనీ అంటే అసలు మీనింగ్ ఏంటి, ఎందుకు చేస్తున్నాం ఏంటి, ఇదంతా కూడా ఇక్కడ కనిపిస్తుంది మీకు. డిఫైన్ కంపెనీ. ఓకేనా? దీని ద్వారా చేయొచ్చు. ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తే డైరెక్ట్గా చేయొచ్చు, లేదంటే టీ కోడ్ ఉంటుంది. దీనికి కూడా టీ కోడ్ ఉంటుంది. టీ కోడ్ ఎలా ఓపెన్ చేస్తాం? టాప్లోకి వెళ్ళండి, యూటిలిటీస్, టాప్లో పైన మనకు టీ కోడ్ కావాలి కదా, టీ కోడ్. వెయిట్ వెయిట్, అది కాదు, క్లోజ్ చేయండి. అడిషనల్ ఇన్ఫర్మేషన్కి వెళ్ళండి. అడిషనల్ ఇన్ఫర్మేషన్. అడిషనల్ ఇన్ఫర్మేషన్ దగ్గర కర్సర్ ఉంచండి. కింద కింద ఐఎంజీ రైట్ సైడ్. డిస్ప్లేకి సారీ, డిస్ప్లేకిలోకి వెళ్ళండి. ఐఎంజీ యాక్టివిటీ క్లిక్ చేయండి. ఆ రైట్ సైడ్ చూసారా? మీ కర్సర్ చూసారా? అడిషనల్ ఇన్ఫర్మేషన్ చూసారా పైన? రైట్ సైడ్, రైట్ సైడ్. కొంచెం మీకు అర్థం అవ్వదు, క్రింద కొంచెం ఆ రైట్ సైడ్ ఒక డాట్ చూసారు? రైట్ సైడ్ ఒక డాట్ టైప్ అని చూడండి, ఒక లైన్ ఉంది చూడండి. ఎన్ తర్వాత, ఎన్ తర్వాత, అక్కడ కాదండి. అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉంది? ఎన్ తర్వాత ఒక లైన్ అని చూసారా? లాస్ట్ లో ఎన్ తర్వాత ఇన్ఫర్మేషన్ తర్వాత అది అడ్జస్ట్ చేయండి. ఆ లైన్ అడ్జస్ట్ చేయండి. వెరీ గుడ్, ఎక్సలెంట్, ఎక్సలెంట్. అది ఇలా చేసే వాళ్ళకి జాబ్ గ్యారంటీ. ఓకేనా? చూడండి. సో కింద టీ కోడ్స్ ఉన్నాయి చూసారా? కింద టీ కోడ్స్ కనిపిస్తున్నాయి. డిఫైన్ కంపెనీ కాన్ఫిగరేషన్. డిఫైన్ కంపెనీ ఎక్కడ ఉంది? ఇది డిఫైన్ కంపెనీ. మనం పాత్ ద్వారా వచ్చి రేడియో బటన్ పైన క్లిక్ చేస్తే కాన్ఫిగరేషన్ చేయొచ్చు. పాత్ ద్వారా వచ్చాం మనం. ఎస్పిఆర్ఓ ఐఎంజీలోకి వచ్చేసి ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, డెఫినేషన్, ఫైనాన్షియల్ అకౌంటింగ్ అండ్ డిఫైన్ కంపెనీలోకి వచ్చాం. సో ఇక్కడ డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ బటన్, రేడియో బటన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి కాన్ఫిగరేషన్ చేయొచ్చు. లేదంటే టీ కోడ్ ద్వారా కూడా కాన్ఫిగరేషన్ చేయొచ్చు. టీ కోడ్ ఎక్కడ ఉంది? లాస్ట్ 4 డిజిట్స్ అనేవి టీ కోడ్స్. లాస్ట్ 4 డిజిట్స్ OX15. లాస్ట్ 4 డిజిట్స్ అనేవి టీ కోడ్స్ అనమాట. OX15 ఇవి టీ కోడ్స్. ఈ టీ కోడ్ ఎక్కడ ఇస్తాం మనం? కమాండింగ్ ఫీల్డ్ లో ఇస్తాం. కమాండింగ్ ఫీల్డ్ లో ఇవ్వండి OX15. OX15. సో ఇక్కడ ఇచ్చి చేయొచ్చు. లేదంటే రేడియో బటన్ పైన డబల్ క్లిక్ చేస్తే కాన్ఫిగరేషన్ చేయొచ్చు. సో ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ హ్యాస్ వన్ టీ కోడ్ అండ్ వన్ పాత్. రేడియో బటన్ పైన క్లిక్ చేసి కాన్ఫిగరేషన్ చేయొచ్చు. టీ కోడ్ కమాండింగ్ ఫీల్డ్ లో ఇచ్చేసి కూడా చేయొచ్చు. లాస్ట్ లో టీ కోడ్ ఎక్కడ ఉంటుంది? లాస్ట్ 4 డిజిట్స్ అనేవి టీ కోడ్స్. లాస్ట్ 4 డిజిట్స్ అనేవి టీ కోడ్స్ అనమాట. OX15, OB45, OX02, OX03 ఇవన్నీ టీ కోడ్స్. టీ కోడ్ అంటే ఏంటి? ట్రాన్సాక్షన్ కోడ్. ట్రాన్సాక్షన్ కోడ్ ఈజ్ నథింగ్ బట్ వన్ కైండ్ ఆఫ్ ది షార్ట్ కట్ కీస్ ఇన్ ఎస్ఏపి. డిఫైన్ కంపెనీ, డిఫైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా, ఇవన్నీ కూడా కాన్ఫిగరేషన్స్. ఎవరు చేస్తారు? కన్సల్టెంట్స్. ఎస్పిఆర్ఓ స్క్రీన్ లో కన్సల్టెంట్ చేస్తారు. ఎండ్ యూజర్ స్క్రీన్ లో అకౌంటెంట్ ఆర్ ఎండ్ యూజర్స్ చేస్తారు. ఓకే. OX15 టీ కోడ్. సో టీ కోడ్ కమాండింగ్ ఫీల్డ్ లో ఇచ్చి చేయొచ్చు, ఎంటర్ చేసి చేయొచ్చు, లేదంటే పాత్ ద్వారా కూడా చేయొచ్చు. సో ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ హ్యాస్ వన్ టీ కోడ్ అండ్ వన్ పాత్. ప్రతి దానికి కూడా ఒక టీ కోడ్ ఉంటుంది, ఒక పాత్ అనేది ఉంటుంది. కన్సల్టెంట్ స్క్రీన్లో ఏం చేస్తాము? ఎండ్ యూజర్ యాక్టివిటీస్ అన్ని చేస్తాం. కన్సల్టెంట్ స్క్రీన్లో నావిగేషన్ పాత్ ద్వారా చేయొచ్చు, లేదంటే టీ కోడ్ ద్వారా కూడా కాన్ఫిగరేషన్స్ అనేవి చేయొచ్చు. /n ఇవ్వండి కమాండింగ్ ఫీల్డ్లో. /n తీసేయండి. /n అంటే ఎండ్ యూజర్ స్క్రీన్కి వెళ్తాం. సో ఇవన్నీ కూడా
ఇవన్నీ చేయొచ్చు మీరు. /n ద్వారా ఎండ్ యూజర్ యాక్టివిటీస్ అనేవి చేయొచ్చు. ఏం చేస్తారు ఇక్కడ? జిఎల్ పోస్టింగ్, వెండార్ ఇన్వాయిస్ పోస్టింగ్, వెండార్ ఇన్వాయిస్ క్లియరింగ్, కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్, కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్, మాస్టర్ డేటా క్రియేషన్, జిఎల్ మాస్టర్ క్రియేషన్, వెండార్ మాస్టర్ క్రియేషన్, అసెట్ మాస్టర్ క్రియేషన్, ఇవన్నీ చేస్తారు. అంటే ఐమ్ సారీ, అంటే ఏం చేస్తారు? రికార్డ్స్ జనరేట్ చేస్తారు. రికార్డ్స్, అకౌంటింగ్ ఎంట్రీస్ పోస్ట్ చేస్తారు, మాస్టర్ డేటా క్రియేట్ చేస్తారు, రిపోర్ట్స్ జనరేట్ చేస్తారు. రికార్డ్స్ కాదు, రిపోర్ట్స్. రిపోర్ట్స్ అంటే ఏంటి? ఎఫ్ఐ ప్రకారము, ఎఫ్ఐ ప్రకారం ఏం చేస్తాం మనం? ఎఫ్ఐ అంటే మీనింగ్ ఏంటి? ఫైనాన్షియల్ అకౌంటింగ్ రిపోర్ట్స్ అనేవి ఇయర్ ఎండింగ్ లో క్రియేట్ చేసి గవర్నమెంట్ కి సబ్మిట్ చేస్తాం. సో ఎండ్ యూజర్ స్క్రీన్ లో మనము బిజినెస్ ట్రాన్సాక్షన్స్ చేస్తాము, లేదంటే అకౌంటింగ్ ఎంట్రీస్ పోస్ట్ చేస్తాము, లేదంటే డాక్యుమెంట్ ఎంట్రీస్ పోస్ట్ చేస్తాము. ఎటువంటి పోస్ట్ చేస్తాము? జిఎల్ పోస్టింగ్, జిఎల్ క్లియరింగ్, వెండార్ ఇన్వాయిస్ పోస్టింగ్, వెండార్ ఇన్వాయిస్ క్లియరింగ్, కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్, కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్, ఇవన్నీ చేస్తాం. తర్వాత ఏం చేస్తాము? రిపోర్ట్స్ జనరేట్ చేస్తాం. రిపోర్ట్స్ అంటే ఏంటి? రిపోర్ట్స్ అంటే వెండార్ రిపోర్ట్స్, జిఎల్ రిపోర్ట్స్, కస్టమర్ రిపోర్ట్స్, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, ఇవన్నీ జనరేట్ చేస్తాము. మాస్టర్ డేటా క్రియేట్ చేస్తాం ఎండ్ యూజర్ స్క్రీన్లో. జిఎల్ మాస్టర్, వెండార్ మాస్టర్, కస్టమర్ మాస్టర్, ఎసెట్ మాస్టర్, ఇవన్నీ క్రియేట్ చేస్తాం ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్లో. ఓకే, ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్లో మనం ఇవన్నీ చేస్తాం. టీ కోడ్ అంటే మీనింగ్ ఏంటి? ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ హ్యాస్ వన్ టీ కోడ్ అండ్ వన్ పాత్. ప్రతి దానికి కూడా ఒక టీ కోడ్ ఉంటుంది, ఒక పాత్ ఉంటుంది. మీరు పాత్ ద్వారా వెళ్తారా, టీ కోడ్ ద్వారా వెళ్తారా, మీ ఇష్టం. అది కమాండింగ్ ఫీల్డ్లో ఎంటర్ చేయొచ్చు. ఓకేనా? కమాండింగ్ ఫీల్డ్లో మీరు ఎంటర్ చేయొచ్చు. ఓకేనా? ఇది ఎలాబరేట్ చేస్తారు కదా, బ్యాక్ వెళ్ళండి కొంచెం. అవన్నీ బ్యాక్ వెళ్ళిపోండి. ఆ, అది వాటి వెరీ గుడ్, వెరీ గుడ్, ఎక్సలెంట్. ఇది బ్యాక్ ఇలా వెళ్ళిపోవచ్చు. ఓకే. తర్వాత చూడండి సెట్టింగ్స్ ఇంకా ఏమేమి చేంజెస్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫేవరెట్ అని చూడండి పైన, ఎస్ఏపి మెనూ తర్వాత దాని కింద ఫేవరెట్ ఉంది చూడండి. క్రింద క్రింద, అది కాదండి, క్రింద ఫేవరెట్ ఉంది. ఫేవరెట్ అంటే మీనింగ్ ఏంటి? రెగ్యులర్ గా యూజ్ చేసే టీ కోడ్స్ అనేవి ఎస్ఏపిలో మీరు ఫేవరెట్ లో యాడ్ చేసుకోవచ్చు. రెగ్యులర్ గా మీరు ఏ టీ కోడ్స్ అయితే ఉపయోగిస్తారో అవన్నీ పాత్ ద్వారా వెళ్ళటము లేదంటే కమాండింగ్ ఫీల్డ్ లో ఇవ్వాలంటే టైం తీసుకుంటుంది. కాబట్టి ఏం చేస్తారు? రెగ్యులర్ గా వెళ్ళే టీ కోడ్స్ అన్ని కూడా ఫేవరెట్ లో యాడ్ చేసుకోవచ్చు. ఎలా యాడ్ చేస్తాము ఫేవరెట్ లో? ఎగ్జాంపుల్ చూడండి, ఫేవరెట్ లో యాడ్ చేసుకోవచ్చు. ఎలా యాడ్ చేస్తాము? ఫేవరెట్ పైన రైట్ క్లిక్ ఇవ్వండి, రైట్ క్లిక్ ఇవ్వండి. ఇన్సర్ట్ ట్రాన్సాక్షన్ తీసుకోండి. FB50 ఇవ్వండి, FB50 కంటిన్యూ చేయండి. యాడ్ అయిందా? ఫేవరెట్ లో రెగ్యులర్ గా యూజ్ చేసే ట్రాన్సాక్షన్ కోడ్స్ అన్ని కూడా ఫేవరెట్ లో యాడ్ చేస్తాం. అంటే డైరెక్ట్ గా దీనిపైన క్లిక్ చేస్తే ఆ ట్రాన్సాక్షన్ చేయొచ్చు మీరు. ఆ, ఇలా చేయొచ్చు, ఇలా యాడ్ చేసుకోవచ్చు. లేదంటే వన్ మోర్ వే, అకౌంటింగ్ అవి ఓపెన్ చేయండి. అకౌంటింగ్ ఎలా అప్డేట్ చేయండి? అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్, డాక్యుమెంట్ ఎంట్రీ. సో ఒక టీ కోడ్ ని సెలెక్ట్ చేసుకుని ఫేవరెట్ లోకి డ్రాగ్ చేయండి. ఒక టీ కోడ్ సెలెక్ట్ చేయండి ఫస్ట్, ఏదైనా టీ కోడ్ డ్రాగ్ చేయండి, పట్టుకుని అది జస్ట్ మూవ్ చేయండి ఫేవరెట్ లోకి. ఫేవరెట్ ఎక్కడ ఉంది? కొంచెం అది ఫేవరెట్ వదిలేండి, అక్కడ చూసారా యాడ్ అయిపోయింది. అంటే రెగ్యులర్ గా మీరు యూజ్ చేసే టీ కోడ్స్ అన్ని కూడా ఫేవరెట్ లోకి ఈ విధంగా మీరు యాడ్ చేసుకోవచ్చు. రెగ్యులర్ గా యూజ్ చేసే టీ కోడ్స్ అన్ని కూడా ఫేవరెట్ లోకి యాడ్ చేసుకోవచ్చు. ఇంకో టీ కోడ్స్ అలా యాడ్ చేయండి, ఒక 2 టీ కోడ్స్ యాడ్ చేయండి. రెగ్యులర్ గా యూజ్ చేసే టీ కోడ్స్ ఏవైనా సరే కింద కింద ఉన్నవి సెలెక్ట్ చేసుకుని యాడ్ చేసుకోండి. సో రెగ్యులర్ గా యూజ్ చేస్తున్నాం F-65. వన్ మోర్ టీ కోడ్ యాడ్ చేయండి అట్లా. సో ఇలా టీ కోడ్స్ మనం ఫేవరెట్ లో యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ రెగ్యులర్ గా యూజ్ చేస్తున్నాం. ఈచ్ అండ్ ఎవ్రీ టైం పాత్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు, లేదంటే మీరు పాత్ ద్వారా వెళ్ళాల్సిన అవసరం లేదు, లేదంటే కమాండింగ్ ఫీల్డ్ లో ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. డైరెక్ట్ గా యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇట్లా ఫేవరెట్ లో యాడ్ చేసుకోవచ్చు. సో అసలు ఫేవరెట్ మీకు అవసరం లేదు. ఏం చేస్తారు? టాప్ లో సెట్టింగ్స్ లోకి వెళ్ళండి. సెట్టింగ్స్,
సెట్టింగ్స్, సారీ, ఎక్స్ట్రాస్లోకి వెళ్ళాను. సో ఎక్స్ట్రాస్లోకి వెళ్ళండి, సెట్టింగ్స్కి వెళ్ళండి. డు నాట్ డిస్ప్లే ఫేవరెట్. సో డు నాట్ డిస్ప్లే, సారీ, వెయిట్ వెయిట్, ఇక్కడ వచ్చేసి డిస్ప్లే పని చేద్దాం. ఓ పని చేద్దాం, సెట్టింగ్స్లోకి వెళ్ళారు కదా, ఓ పని చేద్దాం. డిస్ప్లే ఫేవరెట్, ఫేవరెట్ ఎట్ ఎండ్ ఆఫ్ లిస్ట్ సెలెక్ట్ చేయండి, కంటిన్యూ చేయండి. అంటే ఫేవరెట్స్ అనేవి మనం లాస్ట్లోకి వెళ్ళిపోయాయి, మనం యూజ్ చేయట్లేదు రెగ్యులర్గా, ఏం చేస్తాం, లాస్ట్లో పెట్టేసుకుంటాం. డిస్ప్లే ఫేవరెట్ లిస్ట్ ఎట్ ఎండ్ ఆఫ్ లిస్ట్ అనేది సెలెక్ట్ చేసుకుంటే ఫేవరెట్స్ అనేది లాస్ట్లోకి వెళ్ళిపోతుంది. ఓకే, లాస్ట్లోకి వెళ్ళిపోతుంది, కనిపించదు ఇంకా ఫేవరెట్స్ అనేది. ఆ, పోనీ పైన యాడ్ చేసుకోవాలంటే ఏం చేస్తాం, సేమ్ ప్రాసెస్. ఎక్స్ట్రాస్, సెట్టింగ్స్, తీసేయండి అది, డిస్ప్లే ఫేవరెట్ ఎట్ ఎండ్ ఆఫ్ లిస్ట్ కంటిన్యూ చేయండి. చూసారా, ఫేవరెట్స్ అనేవి టాప్లోకి వచ్చేసినాయి. క్లియర్ కదా? అట్లా మీకు ఎలా కావాలంటే అలా మార్చుకోవచ్చు. పైన కావాలంటే పైన యాడ్ చేసుకోవచ్చు, క్రింద కావాలంటే క్రింద యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎక్స్ట్రాస్లోకి వెళ్ళండి. డు నాట్ డిస్ప్లే, డు నాట్ డిస్ప్లే మెయిన్ మెనూ. మెయిన్ మెనూ అంటే ఏంటి? మెయిన్ మెనూ అంటే అది పాత ఉంది, అది అవసరం లేదు మనకి, కంటిన్యూ చేయండి. మెనూ కనిపించదు, ఓన్లీ ఫేవరెట్సే కనిపిస్తుంది. చూసారా, ఓన్లీ ఫేవరెట్సే ఉంది, మెనూ కనిపించట్లేదు. మెనూ కావాలంటే ఎక్స్ట్రాస్, సేమ్ ప్రాసెస్, సెట్టింగ్స్ రిమూవ్ చేసేయండి, కంటిన్యూ. చూసారా, మెయిన్ మెనూ కూడా కనిపిస్తుంది. ఓకే, ఇట్లా మీరు మార్చుకోవచ్చు, మీకు ఎలా కావాలంటే అలా మార్చుకోవచ్చు. ఎక్స్ట్రాస్లోకి వెళ్ళండి, డిస్ప్లే, ఇలా మీకు ఏది కావాలంటే అది మార్చుకోవచ్చు. రైట్ సైడ్ పిక్చర్ అని చూసారు, రైట్ సైడ్ ఐడిఈఎస్. ఐడిఈఎస్ అంటే ఇంటర్నెట్ డిమాన్స్ట్రేషన్ ఎవల్యూషన్ సిస్టమ్ అని అర్థం. ఐడిఎస్, రైట్ సైడ్ ఐడిఎస్ అని చూసారు, రైట్ సైడ్ చూపించండి, ఐడిఎస్ ఎక్కడ ఉంది? రైట్ సైడ్ మేడం, రైట్ సైడ్, రైట్ సైడ్ ఐడిఎస్ ఇమేజ్ టైప్ ఉంది కదా పెద్దది, అది ఐడిఎస్. ఐడిఎస్ అంటే ఏంటి? ఇంటర్నెట్ డిమాన్స్ట్రేషన్ ఎవల్యూషన్ సిస్టమ్ అని అర్థం. ఈఆర్పి అంటే ఎంటర్ప్రైజెస్ రిసోర్స్ ప్లానింగ్ అని అర్థం. ఇక్కడ యాక్చువల్గా ప్రాజెక్ట్లోకి వెళ్తే మీ కంపెనీ లోగో ఉంటుంది, అబాప్ యాడ్ చేస్తారు. ఇక్కడ మీ కంపెనీ లోగో ఉంటుంది, అబాపర్ అనేవాళ్ళు యాడ్ చేస్తారు. ఇది డెమో సర్వర్ కాబట్టి ఐడిఎస్ ఉంది. ప్రాజెక్ట్లోకి వెళ్తే మీ అబాపర్ అనేవాళ్ళు యాడ్ చేస్తారు. డు నాట్ డిస్ప్లే పిక్చర్ సెలెక్ట్ చేయండి, ఇక్కడ అసలు పిక్చర్ అవసరం లేదు మీకు, కంటిన్యూ చేయండి. చూసారా, రైట్ సైడ్ పిక్చర్ కనిపించట్లేదు, కనిపిస్తుందా? నో. పిక్చర్ కావాలంటే ఏం చేయాలి, ఎక్స్ట్రాస్లోకి వెళ్ళాలి, సెట్టింగ్స్, డిస్ప్లే, డు నాట్ డిస్ప్లే పిక్చర్ రిమూవ్ చేసేయండి, కంటిన్యూ. చూసారా, యాడ్ అయిపోయింది. ఇట్లా మీకు ఫేవరెట్ ఏవి కావాలంటే అవి యాడ్ చేసుకోవచ్చు. ఫేవరెట్ లో టీ కోడ్ ఏదైనా వద్దు, మీకు యూజ్ చేయట్లేదు, ఏం చేస్తారు, టీ కోడ్ సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ ఇవ్వండి. హౌ టు డిలీట్ టీ కోడ్ ఫ్రమ్ ది ఫేవరెట్స్. ఇప్పుడు F-06 అనేది మీరు యూజ్ చేయట్లేదు. అది కాదు, ఏదైనా టీ కోడ్ సెలెక్ట్ చేయండి. అది F-06 టీ కోడ్ యూజ్ చేయట్లేదు, రైట్ క్లిక్ ఇవ్వండి, డిలీట్, డిలీట్ ఫేవరెట్స్ తీసేయండి. అది చూసారా, డిలీట్ అయిపోయింది. వన్ మోర్ డిలీట్ చేయండి. అట్లా మీరు ఏమైతే యూజ్ చేసుకోరో ఆ టీ కోడ్స్ మనం డిలీట్ చేసేయచ్చు. ఓకేనా? అలాగే ఇక్కడ ఈ కలర్స్ కూడా చేంజెస్ చేసుకోవచ్చు. ఈ పైన కలర్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు యాక్చువల్గా ఎలా ఉంది, ఈ కలర్స్ అన్ని కూడా చేంజెస్ చేసుకోవచ్చు. ఇక్కడ థీమ్ కలర్ ఉంది కదా, చేంజ్, డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఎస్ఐపిలో, మీరు యూజ్ చేసుకోవచ్చు. పైన సెట్టింగ్స్, టీవీ సింబల్ పైన క్లిక్ చేయండి, రైట్ సైడ్ టీవీ సింబల్, ఆప్షన్స్, టాప్లో ఉంది ఆప్షన్స్, కలర్ సెట్టింగ్స్ లెఫ్ట్ సైడ్ ఉంది, కలర్ సెట్టింగ్స్, అది కాదు పైన, కలర్ సెట్టింగ్స్, ఇది క్లిక్ చేయాలి. ఆ, ఇప్పుడు ఏం చేయాలి, ఎస్ఏపి గోల్డ్ కావాలి, రైట్ సైడ్ ఎస్ఏపి గోల్డ్ సెలెక్ట్ చేయండి, అప్లై అండ్ ఓకే. ఎస్ఏపి గోల్డ్ అనేది అప్లై అవుతుంది. ఎలా కనిపిస్తుంది అది? నెక్స్ట్ స్క్రీన్ నుంచి కనిపిస్తుంది. న్యూ స్క్రీన్ ఎలా ఓపెన్ చేయొచ్చు? ఆ టీవీ సింబల్కి లెఫ్ట్ సైడ్ ఒక స్టార్ సింబల్ అని చూడండి, 1 2 3, థర్డ్ వన్, ఫోర్త్ వన్, అది న్యూ జిఐ విండో అన్నారు, క్లిక్ చేయండి. చూసారా, కలర్ యాడ్ అయింది, ఎస్ఏపి గోల్డ్ యాడ్ అయింది. న్యూ సెట్టింగ్స్ ఆర్ న్యూ చేంజెస్ రిఫ్లెక్టెడ్ ఫ్రమ్ ది న్యూ స్క్రీన్.
new settings or new changes reflected or affected from the new screen. నెక్స్ట్ స్క్రీన్ నుండి యాడ్ అవుతాయి మీరు కొత్తగా ఇచ్చేయన్నీ కూడా. వన్ మోర్ కలర్ కావాలి, ఏం చేస్తారు? సేమ్ ప్రాసెస్, వెళ్ళండి ఆప్షన్స్, ఎస్ఏపి సెట్, కలర్ సెట్టింగ్స్ గ్రీన్ కావాలి, గ్రీన్, అప్లై అండ్ ఓకే. న్యూ సెషన్ తీసుకోండి. న్యూ సెషన్ ఎలా తీసుకున్నాం ఇప్పుడు? సేమ్, అది వెరీ గుడ్. చూసారా, గ్రీన్ కలర్ యాడ్ అయింది, గ్రీన్ కలర్ యాడ్ అయింది. నెక్స్ట్ మీకు వన్ మోర్ స్క్రీన్ కావాలి. వన్ మోర్ స్క్రీన్ ఎలా ఓపెన్ చేస్తాము? సేమ్ ప్రాసెస్. వన్ మోర్ కలర్ కావాలి, ఐఎమ్ సారీ, వన్ మోర్ కలర్ కావాలి. సెలెక్ట్ చేయండి ఆప్షన్స్, రెడ్ ఆర్ పర్పుల్ మీ ఇష్టం, అప్లై ఓకే. సో ఎక్కడ నుండి రిఫ్లెక్ట్ అవుతుంది? చూసారా, పర్పుల్ యాడ్ అయింది. సో న్యూ సెట్టింగ్స్ ఆర్ న్యూ చేంజెస్ రిఫ్లెక్టెడ్ ఫ్రమ్ ది న్యూ స్క్రీన్. న్యూ స్క్రీన్ నుండి రిఫ్లెక్ట్, మీరు ఏమైనా చేంజెస్ చేశారనుకోండి, అవి ఎక్కడ నుండి రిఫ్లెక్ట్ అవుతాయి? నెక్స్ట్ స్క్రీన్ నుండి రిఫ్లెక్ట్ అవుతాయి. నెక్స్ట్ స్క్రీన్ నుండి రిఫ్లెక్ట్ అవుతాయి. న్యూ సెట్టింగ్స్ ఆర్ న్యూ స్క్రీన్ విల్ బి రిఫ్లెక్టెడ్ ఫ్రమ్ ది నెక్స్ట్ స్క్రీన్. మీరు కొత్తగా చేంజెస్ చేసినా, సెట్టింగ్స్ ఏమైనా చేంజెస్ చేసినా ఎక్కడ నుండి రిఫ్లెక్ట్ అవుతాయి? నెక్స్ట్ స్క్రీన్ నుంచి రిఫ్లెక్ట్ అవుతాయి. నెక్స్ట్ స్క్రీన్ నుండి రిఫ్లెక్ట్ అవుతాయి. న్యూ సెట్టింగ్స్ ఆర్ న్యూ చేంజెస్ రిఫ్లెక్టెడ్ ఆర్ ఎఫెక్టెడ్ ఫ్రమ్ ది న్యూ స్క్రీన్. వన్ మోర్ స్క్రీన్ తీసుకోండి, వన్ మోర్ స్క్రీన్, వన్ మోర్ కలర్ యాడ్ చేస్తారా? ఓకే, లేదా డైరెక్ట్గా మీరు వన్ మోర్ సెషన్ కూడా ఓపెన్ చేయొచ్చు. ఓపెన్ చేయండి, న్యూ స్క్రీన్ ఓపెన్ చేయండి. చూసారా, వన్ మోర్ స్క్రీన్. మీరు ఎన్ని స్క్రీన్స్ ఓపెన్ చేశారు ఎలా తెలుస్తుంది? లాస్ట్లో మినిమైజ్ ఆప్షన్ ఉంటుంది చూడండి, మినిమైజ్ ఆప్షన్లో ఉంటుంది చూడండి, మినిమైజ్ చేయండి అది. ఇవన్నీ కూడా మీరు ఓపెన్ చేశారు. లాస్ట్లో ఎస్ఏపి మినిమైజ్ ఆప్షన్ కింద ఉంటుంది చూడండి, అక్కడ కాదు, కింద ఉంటుంది చూడండి. చూసారు, ఇవన్నీ స్క్రీన్స్ మీరు ఓపెన్ చేశారు. 1 2 3 4 5 ఓపెన్ చేశారు మీరు, 5. అంటే టోటల్గా మీరు ఎన్ని స్క్రీన్స్ ఓపెన్ చేయొచ్చు ఎస్ఏపిలో? టోటల్గా ఎన్ని స్క్రీన్స్ ఓపెన్ చేయొచ్చు? ఇప్పుడు యాక్చువల్గా ఇంకోటి చేయండి, మాక్సిమం 6 స్క్రీన్స్కి యాక్సెప్ట్ చేస్తుంది. చూద్దాం. వన్ మోర్ న్యూ స్క్రీన్ ఓపెన్ చేయండి. ఇంకోటి ఓపెన్ చేశారు, వన్ మోర్ చేయండి. ఎన్ని ఉన్నాయి? 1 2. చూసారా, మాక్సిమం ఓపెన్ అవ్వట్లేదు, రీచ్ అయిపోయాం. మాక్సిమం ఎన్ని స్క్రీన్స్ ఓపెన్ చేయొచ్చు? 1 2 3 4 5 6. 6 స్క్రీన్స్ వరకు ఓపెన్ చేయొచ్చు మనం. మాక్సిమం 6 సెషన్స్ ఓపెన్ చేయొచ్చు ఎస్ఏపిలో. అంటే ఎట్ ఏ టైం 6 కంపెనీ కోడ్స్ పైన వర్క్ చేయొచ్చు. ఎట్ ఏ టైం 6 కంపెనీ కోడ్స్ పైన వర్క్ చేయొచ్చు అని అర్థం. మాక్సిమం 6 కంపెనీ కోడ్స్ పైన వర్క్ చేయొచ్చు. 6 స్క్రీన్స్ మాక్సిమం ఓపెన్ చేయొచ్చు. ఒకసారి లాగిన్ అయితే 6 కంపెనీ కోడ్స్ పైన ఎట్ ఏ టైం వర్క్ చేయొచ్చు. సో మాక్సిమం ఎన్ని స్క్రీన్స్ ఓపెన్ చేయగలం మనము? 6 వరకు స్క్రీన్స్ ని ఓపెన్ చేయగలం. 6 స్క్రీన్స్ ఓపెన్ చేయగలం అంటే 6 కంపెనీ కోడ్స్ పైన వర్క్ చేయగలం ఎట్ ఏ టైం. మీరు ఏమైనా చేంజెస్ చేస్తే ఏమవుతున్నది? చేంజెస్ చేస్తే ఆ చేంజెస్ అనేవి ఎక్కడి నుండి రిఫ్లెక్ట్ అవుతాయి? ఎక్కడి నుండి రిఫ్లెక్ట్ అవుతాయి? న్యూ స్క్రీన్ ఆర్ న్యూ సెషన్ నుండి మీరు చేసిన చేంజెస్ అనేవి రిఫ్లెక్ట్ అవుతాయి. న్యూ చేంజెస్ ఆర్ న్యూ సెట్టింగ్స్ విల్ బి రిఫ్లెక్టెడ్ ఫ్రమ్ ది న్యూ స్క్రీన్. న్యూ సెషన్, న్యూ సెషన్ నుండి రిఫ్లెక్ట్ అవుతాయి. మీరు ఏమైనా చేంజెస్ చేస్తున్నా, ఏమైనా మార్చుకున్నా సరే. క్లియరా? అర్థమైందా ఇంతవరకు? ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? అర్థమైందా లేదా? ఎస్ఏపిలో ఎన్ని స్క్రీన్స్ ఉన్నాయి ఎవరు చెప్తారు? Two screens. వెరీ గుడ్. 2 టైప్స్ ఆఫ్ ది స్క్రీన్స్ ఉంటాయి, ఎండ్ యూజర్ స్క్రీన్, ఎస్ఏపి ఈజిఎక్స్. Consultant. ఎస్ఏపి ఈజిఎక్స్ స్క్రీన్. 2 టైప్స్ ఆఫ్ ది స్క్రీన్స్ ఉంటాయి అన్నమాట. So end user screen belongs to end users. All types of end users, they will post the real-time accounting entries on the end user screen. Real-time accounting entries అంటే GL posting, vendor invoice posting, customer invoice posting ఇవన్నీ చేస్తారు. కన్సల్టెంట్స్, కన్సల్టెంట్ స్క్రీన్ అంటే ఏంటి? ఎస్పిఆర్ఓ స్క్రీన్. ఎస్పిఆర్ఓ స్క్రీన్ బిలాంగ్స్ టు కన్సల్టెంట్. ఆల్ టైప్స్ ఆఫ్ కన్సల్టెంట్, they will map the client information on the SPRO screen. SPRO screen belongs to consultant. All types of consultant, they will map the client information on the SPRO screen.
SPRO screen is nothing but configuration screen. సో ఆల్ టైప్ ఆఫ్ కన్సల్టెంట్, FI కన్సల్టెంట్, MM కన్సల్టెంట్, SD కన్సల్టెంట్స్ అందరూ కూడా ఎక్కడ వర్క్ చేస్తారు? SPRO స్క్రీన్లో వర్క్ చేస్తారు. SAPలో సర్వర్స్ ఎన్ని ఉంటాయి? 3 టైప్స్ ఆఫ్ సర్వర్స్ ఉంటాయి: డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్. వీటితో పాటు వన్ మోర్ సర్వర్ కూడా ఉంటుంది. ఏంటది? శాండ్ బాక్స్ సర్వర్. అంటే ఫోర్త్ వన్ అనమాట, శాండ్ బాక్స్ సర్వర్ అంటారు. క్లియర్ కదా? ఇది ఇలా ఉంటాయి అనమాట. ఇవన్నీ కూడా, ఇవన్నీ బేసిక్ సెట్టింగ్స్ అన్ని కూడా కంప్లీట్ చేసాం. నెక్స్ట్ క్లాస్ ఏంటి? ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్. రేపటి నుంచి చెప్తాను. రేపు కూడా క్లాస్ ఉంటుంది మీకు. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ నెక్స్ట్ క్లాస్ ఏంటి? ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ క్లాస్ అయిన వెంటనే మీకు రికార్డెడ్ వీడియో అనేది నేను మీ మెయిల్కి ఫార్వర్డ్ చేస్తాను, లేదంటే వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయొచ్చు, లేదంటే ఇక్కడైనా మాట్లాడచ్చు. సో నెక్స్ట్ క్లాస్ ఏంటి? నెక్స్ట్ క్లాస్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్. రేపు స్టార్ట్ చేద్దాం. కాన్ఫిగరేషన్స్ అనేది రేపు చేద్దాం. మేడం ఎవరు బాగా చేస్తున్నారు? వైష్ణవి గారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. డైలీ మీరు చేయండి, స్క్రీన్ షేర్ మీరు చేయండి. ఓకేనా? వైష్ణవి గారు బాగా చేస్తున్నారు. ఓకే సార్. ఓకే సార్. ఎక్సలెంట్, బాగా చేస్తున్నారు, ఎక్సలెంట్గా చేస్తున్నారు. డైలీ మీరు చేయండి. ఆ, ఓకే సార్. అలాగే డైలీ మీకు మెయిల్ వస్తుందండి. క్లాస్ స్టార్ట్ అవ్వబోయే ముందు డైలీ మెయిల్ వస్తుంది మీకు. జాయినింగ్ లింక్ అనేది మెయిల్ వస్తుంది, ఒక 5 minutes బిఫోర్ వస్తుంది. తర్వాత వాట్సాప్ గ్రూప్లో కూడా సేమ్ లింక్, జూమ్ లింక్ అనేది మీకు పోస్ట్ చేస్తాను. ఆ లింక్తో జాయిన్ అవ్వాలి. కంప్లీట్ అయిన తర్వాత వీడియోస్ అండ్ మెటీరియల్ ఏమైనా ఉంటే కనుక వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. ఏ రోజు ఆ రోజు చేసుకోండి, తర్వాత అవైలబుల్ ఉండదు. ఓకే? నెక్స్ట్ క్లాస్ టుమారో స్టార్ట్ అవుతుంది, సేమ్ టైంకి స్టార్ట్ అవుతుంది, 8 o'clock. ఒక 1 week వరకు 8 to 9 ఉంటుంది. తర్వాత నుండి 7 to 8 కింద కన్వర్ట్ అవుతుంది, సేమ్ బ్యాచ్. క్లియర్ కదా? యా సార్. బేసిక్ సెట్టింగ్స్ కంప్లీట్ చేశాము. నెక్స్ట్ క్లాస్ ఏంటి? ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ రేపు చేద్దామండి. థ్యాంక్ యూ అండి, బాయ్, గుడ్ డే.